పూర్తి స్థాయిలో దీని మీద కొంత చర్చ అయితే జరుగుతోంది. కానీ ఇది ఏంటి, దీనికి పాజిటివ్ గా ఎటువంటి మెడిసిన్స్ గతంలో కోవిడ్ వచ్చినప్పుడు ఫస్ట్ సారి కంటే కూడా సెకండ్ టైం వచ్చినప్పుడు కొంత వ్యాక్సిన్స్ మనం అందించగలిగాం, కొందరు చాలా వరకు ప్రాణాలని కాపాడగలిగాం. అయితే బేసిక్ గా ఈ కరోనా మహమ్మారితో వచ్చిందంటేనే ముందు మనిషికి ఉన్న భయం పూర్తిగా కూడా ఆ భయంతోనే చాలా మంది మృతి చెందిన పరిస్థితులు కూడా మనం గమనించాం. అటువంటి సందర్భాల్లో నుంచి ఈసారి మెరుగైన ఫలితాలకి రావాలి, ఖచ్చితంగా పానిక్ కాకుండా ఉండాల్సిన పరిస్థితి ఉంది అనేది కొంతమంది అధికారులు మాట్లాడుతున్నారు. అయితే ఇప్పటికే చాలా వరకు కూడా రోడ్ల మీద మాస్కులతో జనాలు తిరగడం కూడా ప్రారంభించారు. కొంత ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. 2014, 2016లో వచ్చిన ఈ కోవిడ్ సందర్భంగా వచ్చిన వ్యవహారాలు, 2019 నుంచి 2021 రెండింటిలో వచ్చిన కోవిడ్ ఎఫెక్ట్ ని డెఫినెట్ గా కొంత ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ తోనే పబ్లిక్ కొంత అప్రమత్తంగా ఉండాలి అనేది చాలా క్లియర్ గా చెప్తున్నారు. కానీ అధికారికంగా ఇంకా భారతదేశంలో కోవిడ్ ఉంది, కోవిడ్ డేంజర్ బెల్స్ మోగుతున్నాయి అనే వ్యవహారం మీద ఇట్లా కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడ కూడా అప్రమత్తం అయిన పరిస్థితి అయితే లేదు. కానీ కొంత అలర్ట్ గా అంటారు, పబ్లిక్ కూడా కొంత అప్రమత్తమైన పరిస్థితిని మనం చూడాల్సిన స్పష్టంగా కనబడుతుంది. సో అంటే ఇప్పుడు ఇంపాక్ట్ ఏ విధంగా ఉండబోతుంది అంటే, గతంలో మనకి పోస్ట్ కోవిడ్ తర్వాత కోవిడ్ అనే ఈ రెండు రకాలుగా మెడిసిన్స్ కావచ్చు, లేకపోతే ఇతర వ్యవహారాలన్నింటినీ కూడా ప్రభుత్వాలు కూడా వ్యాక్సిన్స్ కావచ్చు, వీటన్నిటి కూడా అందించిన ప్రయత్నం చాలా సీరియస్ గా చేశారు. కొంత ఆ వ్యవహారంలో కొంత మనకి ముందడుగు వేసాం. అప్పుడు కూడా ప్రపంచ దేశాలన్నింటికి కూడా భారతదేశం నుంచే చాలా వరకు వ్యాక్సిన్స్ అందించి కాపాడారు. కృష్ణమోహన్, ఇక్కడ ఏపీలో వచ్చినటువంటి ఆ ముగ్గురు ఎవరైతే కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందో ఆ ముగ్గురిని ఏ రకంగా ట్రీట్ చేస్తోంది గవర్నమెంట్? వారిని ఐసోలేషన్ పంపించారా? వారితో కాంటాక్ట్లో ఉన్న వారిని ఎవరైనా టెస్టులు చేశారా? ఏ రకంగా ప్రికాషన్ తీసుకుంటున్నారంటే, గతంలో మనం గమనిస్తే ఒక్క చోట ఒకరికి వచ్చిందని అంటే సుమారుగా చుట్టుపక్కల తన కాంటాక్ట్ అందరినీ కూడా పరీక్షించేవారు. పాజిటివ్ నెగిటివ్ తేలిన తర్వాతనే వారిని వదిలేసేవారు. ఆ తర్వాత ఇక్కడ పాజిటివ్ వచ్చిన వ్యక్తిని కూడా ఐసోలేట్ చేసి చికిత్స అందిస్తుండేవారు. సో కరోనా గురించి తెలంగాణలో అయితే పెద్ద ఎత్తున ఆల్రెడీ హాస్పిటల్స్ వైజ్గా వార్డులు ఏర్పాటు చేశామని చెప్తున్నారు. అటు ఏపీ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఏపీలో కడపలో 2 కేసులు నమోదైనా కూడా దాని గురించి ఒక 2 రకాల అధికారులు అయితే పూర్తిగా కరోనా ఇంపాక్ట్స్ కనపడుతున్నాయి, కానీ మేము కరోనాగా నిర్ధారించలేదనేది అధికారులు క్లియర్ గా చెప్తున్నారు. అక్కడ డిఎంహెచ్ఓ ఒక వాదన వినిపిస్తున్నారు, అక్కడ ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ అధికారులు ఒక రకమైన వాదన వినిపించే ప్రయత్నం చేశారు. కాకపోతే ఇదే వ్యవహారం మీద నిన్న ఆర్టీవీతో కూడా మంత్రి హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ మాట్లాడుతూ, డేంజర్ బెల్స్ అయితే ఏమీ లేవు, మీరు ఆందోళన చెందాల్సిన అవసరం అంతకంటే లేదు, కొంత ఆ సింటమ్స్ ఉన్నప్పుడు మేము అప్రమత్తమయ్యాం, అంతేగాని ఇది కరోనాగా మేము నిర్ధారించట్లేదు అని చెప్పి ఆయన క్లియర్ గా ఆర్టీవీతో కూడా మాట్లాడిన పరిస్థితి ఉంది. సో అటువంటి సందర్భాల్లో కొంత అప్రమత్తంగానే ఉన్నాం. అందుకే నిన్న పూర్తిగా కూడా సమీక్షలు కూడా నిర్వహించారు. దాదాపుగా 3 గంటల పాటు సత్యకుమార్ వ్యవహారం మీద చాలా సీరియస్ గానే ఉంటారు. ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, ఎటువంటి పరిస్థితుల్లో దీన్ని హ్యాండిల్ చేయాలి. ఒకవేళ భారతదేశం నుంచి అంటే ఇప్పటికే చాలా ప్రాంతాల్లో చాలా రాష్ట్రాల్లో కోవిడ్ వస్తుంది అనే ఒక సమాచారం ఉన్న నేపథ్యంలో ఒకవేళ ఆంధ్రప్రదేశ్ కి పరిస్థితి ఏంటి, దీంట్లో ఏ విధంగా మనం అప్రమత్తంగా ఉండాలనేది చాలా క్లియర్ గా సత్యకుమార్ వ్యవహారం మీద క్లియర్ గానే కొంత నిన్న అందరూ అధికారులతో సమీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా అఫీషియల్ గా కొంత సమాచారం రావట్లేదు. క్లియర్ గా ఇది కోవిడ్ డే అనే నిర్ధారణకు వచ్చిన సందర్భం అయితే లేదు. అధికారులు కూడా తలో మాట మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. కాకపోతే ఇప్పుడు వరకు నిన్నటి వరకు తీసుకున్న ఇద్దరి పరిస్థితి కంఫర్ట్ గానే ఉన్నారు, ఎటువంటి ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేదని. ఐసోలేషన్ దాకా పరిస్థితి ఇంకా ఆంధ్రప్రదేశ్ లో అయితే కనపట్లేదు. కానీ అప్రమత్తం అయితే గవర్నమెంట్ చాలా సీరియస్ గా అప్రమత్తం అవుతోంది. ఫర్దర్ గా ఒకవేళ ఈ కోవిడ్ కానీ మరోసారి వస్తే దీన్ని ఎలా రీప్యాక్ చేసుకోవాలి, దాన్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలి, ఏ విధంగా ముందస్తు చర్యలు తీసుకోవాలి,
పర్టికులర్ గా పబ్లిక్ దీని మీద కొంత ఎక్స్పీరియన్స్ ఉంది. గతంలోకి ఏ విధంగా దీన్ని కంట్రోల్ చేయగలిగాలి అనేది కొంత ఐడియా ఉంది కాబట్టి పబ్లిక్ కూడా పానిక్ అయ్యే పరిస్థితి లేదు. కొంత ఐసోలేషన్స్ లో ఉండడం, జాగ్రత్తగా ఉండడం, మాస్కులు ధరించడం, చేతులు కడుక్కోవడం, శుద్ధంగా ఉంచుకోవడం, ఇటువంటి అంశాల మీద కొంత ఫోకస్ చేస్తున్నారు. పబ్లిక్ కూడా అవగాహన ఉంది. ఇప్పటికే రోడ్ల మీద కూడా చాలా వరకు కొందరు మాస్కులు ధరించి రోడ్ల మీదకి వస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. అయితే ఎక్కువ ఎంత స్థాయిలో తీవ్రతలో ఉంది, లేకపోతే గతంలో లాగా మనం అన్ఎక్స్పెక్టెడ్ ఫస్ట్ టైం అయితే అసలు మనకి తెలియదు, ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితుల్లో, మెడిసిన్స్ ఏం వాడాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నాం. సెకండ్ స్టేజ్కి వచ్చే టయానికి కొంత మనమే ప్రపంచ దేశాలకి వ్యాక్సిన్ ని పంపించగలిగే పరిస్థితుల్లోకి వెళ్ళాం. సో కొంత ఆందోళన చెందాల్సిన ప్రక్రియ అయితే లేదు అనేది అధికారులు చాలా స్పష్టంగా చెప్తున్నారు. అట్లని మరి నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని కూడా చెప్తున్నారు. మనోజ్. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో భారత్ లో తొలి మరణం సంభవించింది కరోనా కారణంగా. మహారాష్ట్ర తానేలో 21 ఏళ్ల యువకుడు, అదేవిధంగా అటు బెంగళూరులో కూడా మరో యువకుడు మరణించినట్టు తెలుస్తోంది. ఇదేమైనా కూడా 2 మరణాలు సంభవించాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో 3 కేసులు, తెలంగాణలో 1 కేసు నమోదైంది. సో గతంలో కొన్ని ఉదాహరణలు మనం చూసాం, ప్రత్యక్ష సాక్షులుగా మనం అందరం ఉన్నాం. కాబట్టి కరోనా ఎటువంటి మహమ్మారి ఎంతలా బాధిస్తోంది, ఎన్ని కుటుంబాలను చిత్రం చేసింది, మన పక్కనే ఉండి మనతో మాట్లాడి మనతో స్నేహం చేసి మన పక్కన మన కుటుంబీకుడు కానివ్వండి, మన స్నేహితుడు కానివ్వండి ఏ రకంగా మరణించారో అన్నీ కూడా చూసాం. సో దాని నుంచి మనం బయటపడాలంటే దయచేసి తగు జాగ్రత్తలు ఇప్పటి నుంచి తీసుకోవడం మొదలుపెట్టండి. మీరంతా ఫేస్కి మాస్క్ కంపల్సరిగా ధరించండి. మాస్క్ లేకుండా బయటికి వెళ్ళదు. ఈ రోజు నుంచే మనం అంతా ఇనిషియేట్ తీసుకుందాం. ఇక్కడ కొంతమంది కామెంట్ చేస్తున్నాను, ఒకసారి కామెంట్స్ కూడా చదువుతాను. మిస్టర్ మంజు at 22 ఆయన ఏమంటున్నారంటే, గవర్నమెంట్స్ కోవిడ్ కంట్రోలింగ్కి ప్లాన్ చేయలేదా? సో నేను ఏమంటున్నానంటే, గవర్నమెంట్ ప్లాన్ చేయాల్సిన పర్లేదు. మొదటిసారి మనకు వచ్చిన తర్వాత అది ఏంటి, ఎలా వచ్చింది, ఎలా మెడిసిన్ ఉంది ఎవరికీ తెలియదు. అందరం కూడా పారాసిటమాల్ వేసుకుంటే అది చనిపోతుందని కొందరు, లేకపోతే ఎండలో మాడిపోతుందని, మగ్గిపోతుందని ఇంకొంతమంది రకరకాలుగా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు చెప్పుకొచ్చారు. కానీ వాస్తవం ఏంటి, ఎంతలా భయభ్రాంత గురి చేసినా చూసాం, ఎంతమంది ప్రాణాలు తీసిందో చూసాం. రోజుకి కొన్ని వందల సంఖ్యలో మరణాలు మనం లెక్కేసుకుంటూ పోతే కొన్ని లక్షల మంది మన భారతీయులు చనిపోయారు. మన తెలుగు వారు కూడా కొన్ని వేలలో చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. కుప్పలుగా శవాల కుప్పల్ని మనం ఆసుపత్రిలో చూసాం. సో మనం వాటి నుంచి ప్రత్యక్షంగా చూసాం కాబట్టి మళ్ళీ గవర్నమెంటే ప్లాన్ చేయాల్సిన పని లేదు. గవర్నమెంట్ కొన్ని సందర్భాల్లో అలర్ట్స్ జారీ చేస్తూ ఉంటారు. అలా అని చెప్పి పూర్తిగా గవర్నమెంట్ కూడా ఏం చేయలేదు. కాబట్టి మనందరం ఇనిషియేట్ తీసుకుందాం. ఐ రిక్వెస్ట్ యూ మంజు గారు, సో మీరు ఇనిషియేట్ తీసుకోండి. మీరు ఇనిషియేట్ తీసుకొని వెంటనే మీరు మీ చుట్టుపక్కల వాళ్ళు తెలియజేసే ప్రయత్నం చేయండి. ఫేస్కి మాస్క్ మ్యాండేటరీగా చెప్పండి, అందరికి కూడా శానిటైజ్ చేసుకోమని చెప్పండి. భరద్వాజ్ గారు ఏమంటున్నారంటే, బూస్టర్ వ్యాక్సిన్ అవసరమైతేనే వేసుకోండి, మెయింటైన్ డిస్టెన్స్, వేరే మాస్క్, శానిటైజ్ చేసుకోండి, ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ మళ్ళీ పాటించండి. గవర్నమెంట్ ముందు జాగ్రత్తగా బెడ్స్ అండ్ ఆక్సిజన్ సిలిండర్స్ స్పేర్లో పెట్టాలి. ఎస్, మన హైదరాబాద్ ఆల్రెడీ గాంధీ హాస్పిటల్లో 60 పడకలతోనే కోవిడ్ కేంద్రం ఆల్రెడీ ఏర్పాటు చేశారట. సో గవర్నమెంట్ తీసుకోవాల్సిన చర్యలు గవర్నమెంట్ తీసుకుంటోంది. ఇటువైపు ఏ కోవిడ్ వేరియంట్ చాలా డిఫరెంట్గా బిహేవ్ చేస్తోంది అని చాలా ఆర్టికల్స్లో చదువుతున్నాము. జాగ్రత్తలు తీసుకోండి. 2022 ఒమిక్రాన్ వేరియంట్ మనం ఎదుర్కొన్నాం, ఇది కూడా మనం కంట్రోల్ చేయగలం. ఎస్, అదే అంటున్నాం, మనం కంట్రోల్ చేయగలం. రావడం వారికి మాత్రమే దీని అంతు, ఎంట్రీ ఇవ్వడం మాత్రమే ఇది చేయగలుగుతుంది. ఆ తర్వాత ఎగ్జిట్ ఎలా ఉండాలి అనేది మాత్రం మనం నిర్ణయించుకోవాలి. ఎందుకంటే అడ్డదారులతోకి ప్రతి ఒక్కరి ఒంట్లోకి దూరిపోయి ఇష్టానుసారంగా లంగ్స్ ఇన్ఫెక్షన్ రకరకాలుగా మనల్ని వ్యాధిన గురి చేసి, వ్యాధిన పడేసి మనల్ని ప్రాణాలు తీస్తుంది కరోనా. ప్రత్యక్షంగా ఒక జర్నలిస్ట్గా గత కరోనా అనుభవాలని చెప్పే ప్రయత్నం చేస్తుంది ఒకటండి మీకు. సో చాలా వరకు ఒక తండ్రి కుమారుడు అమెరికా నుంచి వచ్చాడు. తన భార్య ఇక్కడ కన్సీవ్ అయింది. ఇంకో 1 monthలో డెలివరీ కాబోతున్న సమయంలో అమెరికా నుంచి కుమారుడు ఇక్కడికి వచ్చేసాడు. వచ్చి రాగానే కరోనా అనేది స్టార్ట్ అయిపోయింది, లాక్డౌన్ విధించారు. అయితే డెలివరీ అయిపోయిన తర్వాత తన భార్య, అమ్మ వాళ్ళందరినీ కూడా పల్లెటూరులోకి ఊర్లో పెట్టేసి ఇక్కడ నుంచి మనం ఒక లగేజ్ తీసుకెళ్దామని చెప్పి ఆ వ్యక్తి ఇక్కడికి వచ్చి చేరుకున్నాడు. నాకు సంబంధించిన ఒక సంబంధిక దగ్గర వ్యక్తి. సో ఆయన ఏం చేశారంటే, తండ్రికి వచ్చింది ముందుగా కరోనా. తండ్రి కోసం చాలా రకాలుగా శ్రమించి అటకెలకి తండ్రిని మాత్రం కరోనా నుంచి బయటపడేశాడు. ఒక రూమ్లో నిర్బంధించి అన్ని రకాల ఫెసిలిటీస్ తీసుకొని తండ్రి కరోనా తగ్గిపోయింది. ఆ తర్వాత కుమారుడికి వచ్చింది. ఒక గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లో 6th floorలో ఉంటారు వాళ్ళంతా కూడా. సో 6th floor నుంచి ఆ అబ్బాయి కుమారుడు ఎవరైతే ఉన్నారో అమెరికా నుంచి వచ్చిన వ్యక్తి, తర్వాత ఆయన కూడా కరోనా సోకితే